కన్ను కొట్టరు. హాయ్ అందరు బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? ఎక్కడైతే ఆడవాళ్ళలో అంతులేని ఎనర్జీ ఉంటుందో, ఎక్కడైతే ఆడవాళ్ళలో అంతులేని ఉత్సాహం ఉంటుందో అక్కడికి వచ్చేసాం తుమ్ముల కుంటాకి. అందరు హ్యాపీగా స్మైలింగ్ ఉన్నారు కాబట్టి ఒక మంచి ఇంట్రొడక్షన్ మన ఆడియన్స్ కోసం. సీరియల్స్ చూస్తారు, సెంటిమెంట్స్ కి కరిగిపోతారు, కిచెన్ లో ఉంటారు, వంటకే పరిమితం అవుతారు అన్న వాళ్ళందరికీ వాళ్ళ ఎనర్జీతో, వాళ్ళ సక్సెస్ తో స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన ఆడవాళ్ళు మీకు. సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఎవరైతే బాగా క్రేజీగా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి వరల్డ్ కప్ ఇస్తాం అనమాట. బుంగమూతి ఎలాంటప్పుడు ఎలాంటి సందర్భాల్లో పెట్టుకుంటారు? నేను పట్టు చీర కట్టుకొని 7 వారాల నగలు వేసుకొని రెడీ అయితే మా ఆయన పక్కింటి ఆమె నైటీలో ఉన్నప్పుడు ఆమెను చూసి చాలా బాగుందన్నాడు. నేను బుంగమూతి పెట్టుకున్నాను. ఎందుకు అలా అన్నాడు? ఏం పేరు మీ ఆయన పేరు? అబ్బయ్య. అబ్బయ్య ఏంది అబ్బయ్య ఈ బుద్ధే? అంత మంచిగా మీ ఆవిడ తయారైతే నైట్ వేసుకుని ఆవిడ చూస్తావా? తీసి అన్ని నా బుద్ధులు వచ్చినాయి అబ్బాయి. నీకు చెప్పాను, ఇంకోసారి చూడండి. ఎలా పిలుస్తావు? మా అబ్బాయి అని పిలుస్తావా? అబ్బి అని పిలుస్తా. అబ్బి అని పిలుస్తా. ఇప్పుడు ఇన్ని నుంచి పోతున్నా అనుకో, అది చూసి పిలు. అబ్బి. అమ్మా మా అత్తయ్య 7 వారం నగలు నాకు ఇవ్వకుండా మా ఆడబడికి ఇచ్చినప్పుడు నేను బుంగమూతి పెట్టుకుంటా. అది లాక్కుంటావు కదా, తర్వాత మెల్లగా ఎట్ట చేసి ఇవ్వరు కదా. అది ఇవ్వరు కదా. ఇవ్వరు అసలుకి. వాళ్ళు ఆడపడుచులు పట్టుకెళ్లారంటే మాకు ఇవ్వరు. మరి మీ అత్త మీకు ఇవ్వకుండా మీ ఆడపడుచుకిస్తే నీకేమి ఇచ్చినట్టు? ఏమిస్తుంది? ఇంట్లో చిప్పలు ఇస్తుంది. ఆమె దగ్గర ఉన్న బంగారమే నీకు ఇచ్చింది. ఎక్కడ? వాళ్ళ కొడుకు నీకేలే. ఇక్కడ శివరాత్రి రోజు బంధువులు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు నేను బుంగమూతి పెట్టుకుంటా. శివరాత్రి పూట శివరాత్రి రోజు బంధువులు వాళ్ళ ఇంటికి రమ్మన్నప్పుడు నేను బుంగమూతి పెట్టుకుంటా. శివుడికి పూజ చేయడానికి పిలిచిరేమో. ఆ రోజు నేను ఉపవాసం ఉంటాను కదా. ఓహో, మనకి ఇది కావాలిగా, కింద కావాలిగా, లేకపోతే ఎలా? అవును. నేను స్పెషల్స్ అవి చేసినప్పుడు మా ఆయన పొగడపైన బొంగుమూతి పెట్టుకుంటాను. బట్టలు అవన్నీ ఉతికినా సరిగా పొగడపైన బొంగుమూతి పెట్టుకుంటాను. బయటకు తీసుకెళ్ళి అడిగినప్పుడు తీసుకెళ్ళపోయినా బొంగుమూతి పెట్టుకుంటాను. దానికి కారణమే ఉండదు ఆడవాళ్ళకి బొంగుమూతి పెట్టుకోవడానికి. బొంగుమూతి పెట్టుకోవడమే అని అనుకుంటే మాత్రం చాలు, పెట్టుకుంటారు వాళ్ళు. ఇంత పర్ఫెక్ట్ గా ఆన్సర్ చెప్పినందుకు వరల్డ్ కప్ మేడం మీకే ఇవ్వాలి. రండి. సో మన ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దే. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచకా తెల్చకా ఆటలేందే ఇక కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. అమ్మ మీ పేరు? సునీత. సునీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎందుకమ్మా ఇంకేముంది హౌస్ వైఫ్ అన్నట్టు చెప్పారు? హౌస్ వైఫ్ అంటే ఎంత కష్టమైన జాబ్ అమ్మా. మీరు లేకపోతే పిల్లలు పెరుగుతారా? మీరు లేకపోతే మీ ఆయన జాబ్కి వెళ్తాడా? మీరు లేకపోతే అత్తమామ ఆరోగ్యంగా ఉంటారా? ఉంటారుగా. మీ పేరమ్మా? చందన. చంద్ర గారు మీరేం చేస్తుంటారు? మేము ఇంట్లోనే ఉంటాం. వీళ్ళేందురా ఇలా ఆన్సర్ చేస్తున్నారు? ఓకే ఓకే, బాగుందమ్మా. అమ్మా వర్షాకాలంలో వస్తుంది వాన. నా పేరు భువన. భువన గారు మీరు కూడా ఇంట్లోనే ఉంటారు కదా? ఇంట్లోనే ఉంటానండి. అంటే ఇంట్లోనే ఖాళీ కూర్చోనండి, ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం. అంటే హౌస్ వైఫా? కాదండి, మా హస్బెండ్ వైఫే. ఏంద్రా అందరూ ఇట్లా తేడా ఉన్నారు ఇడ. మీరు కూడా వాళ్ళకి ఆన్సర్ చేయకండి. మేడం మీ పేరు? తేజస్వి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చక్కగా చెప్పి అది పద్ధతి అంటే. కాదు రవి గారు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కదా, అలా కరెక్ట్గా చెప్తే గుర్తుపెట్టుకోరు కదా. నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటా. మిమ్మల్ని ఎంత ఇప్పుడు మర్చిపోయినా నేను మీరు ఉన్నారని. సరే మర్చిపోండి. మేడం మీ పేరు? సరస్వతి. జాబ్ చేస్తుంటారు. జాబ్ చేస్తున్నారు. ఏ జాబ్ తెలుసుకోవచ్చా? అకౌంట్స్ లో. వెరీ గుడ్ అండి. లక్ష్మి ప్రియాంక. లక్ష్మి గారు ఏం చేస్తారు? టైలరింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా.
ఇప్పుడు గేమ్ ఏంటంటే 3 ప్రశ్నలు అడుగుతా, వాళ్ళకి చెప్పి వేస్ట్ అండి, వాళ్ళు ఉల్టా నాకే చెప్తారు. 3 ప్రశ్నలు అడుగుతా, దానికి 2 సమాధానం చెప్పారు అనుకో, వాళ్ళు ఓడగొట్టిన వాళ్ళు అవుతారు. ఓకేనా? మీరు గెలవాలి, మీరే గెలవాలి. చూద్దాం. మీరంతా ఖచ్చితంగా చెప్తే మేము కూడా ఖచ్చితంగా చెప్తాం. ఖచ్చితంగా చూస్తారా? మీరు గెలవలేరు, మేము గెలుస్తాం. మీరు గెలవలేరు. ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తా. చూడండి, నేను కూడా చూస్తా, నేను కూడా చూస్తా. క్లాసెస్ తీసి చూడండి, క్లాసెస్ తీసి చూడండి. మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, మమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నారు. నేను వాళ్ళని అవును, మిమ్మల్ని చెయ్యలేరు అని వాళ్ళని చేసేలా చేస్తున్నారు. అందరు తేడా ఉన్నారు రైడా. మీరు కాదు, మీరే గెలుస్తారు. ఎవరు గెలవాలంటే వాళ్ళే గెలుస్తారు. మీరు మేము ఎందుకు గొడవ పడ్డాం? స్టార్ట్ చేద్దాం. ఏందిరా ఇలా ఉన్నారు వీళ్ళు? ఇగో అదే పిరమిడ్ పెద్ద బ్లాక్ నుంచి చిన్న బ్లాక్ వరకు పేర్చాలి మీరు. అలా పేర్చి వచ్చి ఎవరైతే నాకు హైఫై ఇస్తారో వాళ్ళకే చెప్పే అవకాశం ఇస్తా ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ కి 3, 2, 1 పొర్రి. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీట్, అరే నీకు నాకు డేటింగ్ పార్టీ. వాళ్ళే చేయి ఫస్ట్ కొట్టారు, మీరు కొట్టలేదు, మీరు మెల్లగా పెట్టారు, మీరు చాలా లేట్ గా ఆడారు. లేట్ గా ఆడారు, అది కరెక్ట్. చెప్పండి, క్వశ్చన్ అడగండి. సారీ. క్వశ్చన్ ఏంటంటే, రెక్కలేని పిట్ట ఎంత ఎగిరినా ఉన్న చోటు నుంచి కదలదంట. ఏమిటది? సాపనా? సాపనా? యు మీన్ మ్యాట్? మ్యాట్. ఎలా ఎగురుద్ది మ్యాట్? ఎగరరు కాబట్టి ఓ అలావుద్దీన్ సినిమా చూసినావా? టైం అప్. ఫ్యాన్. ఫ్యాన్ ఎట్లా? హౌ? అంటే అది అక్కడే తిరుగుతూ ఉంటది కానీ ఒక దగ్గరే ఉంటది కదండి. రాంగ్. నేను ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఇక్కడే ఉంది, చుట్టుపక్కలనే ఉంది. అది చూస్తే మనకు అర్థమైపోద్ది. ఫ్లాగ్. ఫ్లాగా? ఫ్లాగా? ఫ్లాగ్ ఇస్ ది రైట్ ఆన్సర్. వన్ పాయింట్ అడవైంది. మిమ్మల్ని గెలిపిస్తా అన్నా, మీరు అన్నందుకే మేము ఓడిపోయాం. ఇది కూడా నా మీదకే వచ్చిందా? అవును. ఇప్పుడు చూడు ఎట్లా ఓడగొడతారు మిమ్మల్ని, వాళ్ళని గెలిపిస్తా. అమ్మా మీరే తోపులు, మేమే తోపులు. మేము దానికన్నా పెద్ద తోపు. చూద్దాం. ఇప్పుడు అది తీసుకెళ్ళండి రా సామాన్లు. Your time starts in 3, 2, 1 పరిగెత్తడు. రాధికా 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 ముందుకాయనక కిందికా మీదికా. రాధికా 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక. మళ్ళీ రెండోసారి కూడా మీరే. క్వశ్చన్ ఏంటంటే, బండకి కొడితే వెండి బయటపడుతుంది, ఏమిటది? కొబ్బరికాయ. కొబ్బరికాయ. బండకి కొడితే వెండి బయటపడుతుంది. అవును, కొబ్బరికాయ నెలకేసుకుంటే అందులో ఉన్న రైట్ ఆన్సర్. రెండు పాయింట్లు మీకే, అంటే రౌండ్ మొత్తం వాళ్ళే గెలిచిర్రు. ఇక ఒక్క పాయింట్ అని వస్తుందారా? అలా చూద్దాం. మీరు గెలిపిస్తారా? చూద్దాం. ఆ సామాన్లు తీసుకురండి రా. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 లగెత్తండ్రా. అలాగే టఫ్ అడగాలి. అక్కడ మాకు టఫ్ అడిగారు కదా. చెప్పిన కదా, అయినా పాయింట్ వచ్చిందిగా. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి, అందరికీ ఉపయోగపడతాను, నన్ను నేను మింగి మాయమైపోతాను, ఏంటది? క్యాండిల్. ఎట్లా? హౌ? వెలిగిస్తాం కదా, అది కరిగిపోతుంది కదా. ఆ వెలుతురు అందరికి యూజ్ అవుతుంది. నన్ను నేను మింగి మాయమైపోతాను, ఎట్లా? కరిగిపోతుంది కదా. అయితే చిన్నగా అయిపోతుంది కదా. మింగట్లేదు కదా. టాబ్లెట్స్. టాబ్లెటా? మనం మింగుతాం కదా. ఓకే, మీరేమంటారు? సన్. చంద్రుడు. సన్. 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 సన్.
ఎలా? అందరికి ఉపయోగపడతాడు. సాయంత్రం అయ్యేసరికి కిందకి వచ్చేస్తారు కదా, ఆయన కిందికి రాడు, భూమి తిరుగుతుంటది అంటే. అదే కనిపించుకుంటూ అదే కనిపించకుండా ఉంటారు కదా నైట్ అయ్యేసరికి. అండ్ మీరు క్యాండిల్ అన్నారు కదా, క్యాండిల్ సన్నా? సన్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. క్యాండిల్ రైట్ ఆన్సర్. దిగ్గు దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. కష్టపడి ఆడి ఈ రౌండ్ గెలుచుకున్న వాళ్ళకి 3000 రూపాయలు. వచ్చి పోరోయ్ కొడనాగా కొంప ముంచుతాందో. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి మీ చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పండి. కొంప వచ్చి పోరోయ్ కొడనాగా కొంప ముంచుతాందో. ఈడుగా గిల్లి పోరోయ్ సెట్టినాగా సంపూతాంది పోయితే పడగల. 2 పాయింట్లు వాళ్ళకి వచ్చినాయి కదా. నాగోన దివ్య సుందర నాగో నాగా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ ని నేను చెప్పినట్టుగా మీరు చెప్పారనుకోండి మీకు 10,000 ఇస్తా. నాకంటే బాగా చెప్పారనుకోండి 50,000 ఇస్తా. నేను చెప్పిన సినిమా డైలాగ్ హీరో కంటే బాగా చెప్పారనుకోండి నా ఆస్తి రాసిస్తా. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది, ఇటు తిరగాలి. రెడీ, మ్యూజిక్. బతకండి బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా నన్ను ఆపలేడు. రెడీ, ఎవరు చెప్తారు ఇక్కడ నుంచి డైలాగ్? ఇప్పుడు అమ్మా, నేను చేయమన్నది రొమాంటిక్ డాన్స్ కాదు అమ్మా, నేను పౌరుషంగా ఇట్లా అన్నా. నువ్వు కోపంగా అంటారు. సరసకురారా పౌరుషం అమ్మా. మ్యూజిక్ తగ్గట్టు చేయమ్మా. టేక్ నంబర్ 22, యాక్షన్. కింద కింద కూసో. బతకండి బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా ఎవరు ఆపలేరు. అమ్మా, నీ నరాలన్నీ డాన్స్ ఆడుతున్నాయి అమ్మా. బట్ సూపర్ చేశారు, వెరీ గుడ్. అది డైలాగ్ చెప్తే ఇలా ఉండాలి. రెండో పేషెంట్. నీ పేరు? ఆకాంక్ష. లెట్స్ వెల్కమ్ పేషెంట్ నంబర్ 2, ఆకాంక్ష. దోమలకి మందు కొడుతున్నావా, పంటకి మందులు కొడుతున్నావా, డైలాగ్ చెప్పడానికి వచ్చినవా? డైలాగ్ చెప్పడానికి. కూసో, పడిపో, ఇట్లా పెట్టి కూసో. బతకండి బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు కూడా మార్చలేదు. డైలాగ్ చెప్పా అంటే ఫస్ట్ నా మీద తిప్పుతా అంటావు. నీ మీదే తిప్పాలి. ఇక్కడ ఇది నాది, చాలా ఖర్చు అయింది. ఒక్క డైలాగ్ సగం చెప్పిన కదా, నా మీద పెట్టారు కాన్సన్ట్రేషన్. మూడో పేషెంట్. అమ్మా, ఆవిడ్లా కాకుండా కొంచెం మంచిగా చెప్పమ్మా, సింగిల్ టేక్ లో చెప్పమ్మా. ఓకే. నీ పేరమ్మా? స్వప్న. స్వప్నమ్మ. టేక్ నంబర్ 1, యాక్షన్. కోత మొదలైంది. ఏమైందక్క? వినండి, మర్చిపోయినా.
వినండిరా అంటే వినలేదు. అమ్మా బతకండిరా అంటే వినలేదమ్మా. అమ్మా డైలాగ్ ని సంపి పెడుతున్నావు కదమ్మా. మిమ్మల్ని చూసినాక డైలాగ్ పోయింది. నా మీదకి వచ్చినావు మళ్ళా. బతకండిరా అంటే వినలేదు కదరా. కోత మొదలైంది, రాత రాసిన దేవుడు కూడా బతికించలేడు. హ్యాపీగా వెళ్ళు, రిలాక్స్ అవును. లాస్ట్ నీ పేరమ్మా? మల్లేశ్వరి వచ్చారండి. యాక్షన్ అండి. బతకండి అంటే వినలేదు కదరా. తినండి అంటే తినకురా. పాడరా అంటే పాడలేదు కదరా. అమ్మా నేను చెప్పిన డైలాగ్ ఏంది? కొంచెం జోకు కామెడీ చేసిన. ఎవడు చేయమన్నాడమ్మా నిన్ను? చెప్పిన డైలాగ్ చెప్పండి అమ్మా అంటే తినండి తాగండి అంటావు. అది మా ఎన్టీఆర్ గారి డైలాగ్ అమ్మా. అమ్మా లేస్తే బయలుదేరేది. క్రేన్ కావాలా నీకు లేపనికి? ఏంటి ఏమైతే ఏమో, 2 కత్తులు ఒకే దగ్గర ఉన్నాయి. రెడీ యాక్షన్. అమ్మా నువ్వేంటన్నా బాబాలాగా చేస్తావా? డైలాగ్ చెప్పమ్మా, కూర్చోమ్మా. బతకండి అంటే వినలేదు కదరా. కోత మొదలైంది, రాత రాసిన దేవుడు వల్ల కాదు. ఎట్లా కూర్చున్నా తెలుసా? ఉల్లి పాలు 10 రూపాయలు, ఉల్లి గట్టాలు 10 రూపాయలు అంటే చెప్పిన డైలాగ్ చెప్పమంటే దేవుడా ఇట్రా. వామ్మో ఇంత దారుణం చాలా రోజులైంది చూసి. అన్డౌటెడ్లీ ఒక విన్నర్ అయితే ఉన్నారండి బాబు. అసలు వీళ్ళ కాంపిటీషన్ దగ్గర కూడా రాలేదు. ఆ 5 మందిలో మా ఫస్ట్ మేడం ఇస్ ది విన్నర్ అన్డౌటెడ్లీ. రండి మేడం. అద్భుతంగా డైలాగ్ చెప్పారు కాబట్టి మీరు గెలుచుకున్నారు 1200 రూపాయలు. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో ఆడించే కబట్టిరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి. మిగతా అందరికి పార్టిసిపేషన్ ఫీజ్ 500 రూపీస్. అమ్మో 500 రూపీస్. అండ్ 500 రూపీస్. 500 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ సెలెక్షన్ చేయాలంటే యోగా చేయాలి. ఎవరైతే బాగా యోగా చేస్తారో వాళ్ళు పిలిచేస్తా. స్టార్ట్ మ్యూజిక్. పరుగు పెట్టి చూద్దా, ఒంటిలోన కొవ్వునంత కరిగిద్దా. పరుగు పెట్టి చూద్దా, ఒంటిలోన కొవ్వునంత కరిగిద్దా. వార్మప్ పెంచే బాడీ హీట్ నే, జాగింగ్ కోసే కొలెస్ట్రాల్ నే, ఫ్యాట్ తగ్గి ఫిట్ గా. గేమ్ సామాన్లన్నీ రెడీగా ఉన్నాయి. టీంలో 3 ఉన్నారు కాబట్టి ఇది నోట్తో బ్యాలెన్స్ చేసుకొని ఇది ఇలా చేతులు వాడకుండా తీసి ఈ రింగ్ మీదకి వెళ్ళి జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ కోన్ మీద ఈ రింగ్ ని పెట్టేయాలన్నమాట. అలా ఏ 3 అయితే ఎక్కువ రింగ్స్ ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు విన్నర్. సో మీకు చాలా ఈజీ అవుతుంది, మీకు హైట్ బాగుంది కాబట్టి. మీరు 3 కష్టం అవుతుంది అని ఎగరాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. చేతులు బ్యాక్. స్టార్ట్. మెరిసే మెరుపా సొగసే అరుపా.
5, 4, 3, 2, 1. టైమ్ అప్. టోటల్ గా మీరు 4 ఉన్నాయి. సో 4కి వెళ్ళి -2 చేసాం, విచ్ ఇస్ రాంగ్. జంప్ చేయకుండా వేసింది కాబట్టి 2. మీ స్కోర్, మీ టార్గెట్ 3. ఆల్రైట్, పొజిషన్ కి వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంగ్లాండ్ క్వీన్ నిన్నలాగా మొన్నాను నువ్వు నీతో పాటు ముందుకు తీసుకొచ్చావే హే మదర్ ప్రామిస్నే నీ చెయ్యి వదలలేను నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పెట్టుకుంటానే ఆ వస్తువులకు నేనే నాకు ఊసం పోయిందే చక్కగా ఏ కొద్ది వచ్చు వయసైపోయిందే నా ఆయి ఇందుకు నీ అల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సబ్టైటిల్స్ వేసుకుంటామే బిల్లికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ బిల్లికి పిల్లాపి నడిచేపట్టి మోగించేద్దాం బిల్లి ఇంగ్లాండ్ క్వీన్ ఇంగ్లాండ్ మొత్తం నీతో పాటు మూడు లెక్క తీసుకొచ్చావే నీ చెయ్యి వదలలేదు నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పెట్టుకుంటానే 3, 2, 1. సో టోటల్ గా 1, 2, 3, 4, 5 వేశారు. మీ టార్గెట్ వాజ్ జస్ట్ 3, కానీ 5 వేశారు. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. అనదర్ ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. చూసి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు